సరస్వతి గారిని తమ ఆశీస్సులు అందించవలసిందిగా ప్రార్థన. అనేకమైనటువంటి బిరుదులు వారి కంఠమాలను అలంకరించాయి. కొన్ని బిరుదులు ఒక మనిషికి ఇస్తే ఆ బిరుదును బట్టి ఆ మనిషిని మనం కొలత వేసుకుంటాం. మరికొన్ని బిరుదులు అలా కాదు, సత్కారాలు. ఆ సత్కారాలు అందుకున్నటువంటి వారి వ్యక్తిత్వాన్ని చూచి వాటి స్థాయి గౌరవం కూడా పెరుగుతుంది. అలాంటి మహనీయులు బాలమురళీ కృష్ణ గారు, సభాధ్యక్షులు మిత్రులు హర్షవర్ధన్ గారు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు కాబట్టి గురు కళైమామిడి డాక్టర్ సరస్వతి గారు, చిరంజీవి సుమకు అమెరికా వెళ్ళిన మంచి గురువు లభ్యమయ్యారు. ఆమెను తీర్చిదిద్దినటువంటి గురువర్యుడు శ్రీ శ్రీధర్ గారికి, వారి శ్రీమతికి, సుమ తల్లిదండ్రులు శ్రీ మల్లికార్జున్, తల్లి శ్రీమతి సరళ, అలాగే ఈనాటి కార్యక్రమానికి ఆహుతులు ఏదించి సుమను ఆశీర్వదించేదానికి విచ్చేసినటువంటి సోదర సోదరులందరికీ నమస్కారం. డాక్టర్ సరస్వతి గారు సుమ నాట్యంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, మెళుకువల్ని ప్రసంగించిన తర్వాత, మాట్లాడిన తర్వాత నాట్యంలో ఏమాత్రం కూడా పరిచయం లేనటువంటి ఒక సాధారణ పౌరుడు లేనటువంటి నేను నాట్యాన్ని గురించి, నాట్యంలో ఉన్నటువంటి కౌశల్యాన్ని గురించి మాట్లాడే అర్హత లేదు, యోగ్యత లేదు. కానీ ఇలాంటి నాట్యాలు అప్పుడప్పుడు చూచేటువంటి అవకాశం కలిగినటువంటి లక్షలాది మందిలో నేను కూడా ఒకండి. సుమ అమెరికా వెళ్ళి తల్లిదండ్రులతో అక్కడ ఆ సంస్కృతికి అలవాటు పడకుండా చిన్నప్పుడే వెళ్ళి అక్కడే పుట్టి అక్కడే పెరిగి కూడా భారతీయ సంప్రదాయాల్ని, ఈ నాట్య కౌశలాన్ని అభ్యసించటం చాలా గొప్ప విశేషం. చిన్న వయసులోనే మంచి గురువులు లభ్యమయ్యారు. ఆ అమ్మాయి అదృష్టమనే చెప్పాలి. అంతేకాకుండా ఈనాటి అరంగేట్ర కార్యక్రమానికి కూడా అమెరికా నుంచి వారికి విద్య నేర్పించినటువంటి గురువులు డాక్టర్ సరస్వతి గారు, పూజలు బాలమురళీ కృష్ణ గారు ఇచ్చేసి ఆ అమ్మాయిని ఆశీర్వదించడం అంటే తప్పకుండా వారి ఆశీర్వచనాల ఫలితంగా ఆ అమ్మాయికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది, ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా అభినందించాలి. ఇది ఉద్యోగం చేసుకుంటూ మన పిల్లలు కూడా ధోరణితో పెంచాలి అనేటి భావన లేకుండా అమ్మాయికి ఆసక్తి ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ఆ ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించి తగినటువంటి తోడ్పాటు ఇచ్చి ఆ అమ్మాయిని పెంచారు. వారిని కూడా ఈ సందర్భంలో అభినందిస్తూ సెలవు తీసుకుంటారు.